సీనియర్ నటుడు విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఎన్నికల వేళ చేస్తున్న హాట్ కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా బహిరంగంగా పనిచేసిన మంచు ఫ్యామిలీ ఈసారి రివర్స్ గేర్లో టీడీపీ కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ చిత్తూరు జిల్లాలో చర్చ మొదలైంది. అసలు దాని వెనుకున్న మతలబేంటి? అసలు మంచు ఫ్యామిలీ ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలేంటి? వాట్స్ ది స్టోరీ? మంచు ఫ్యామిలీ మరోసారి చేసిన రాజకీయ కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా చంద్రగిరి రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంచు మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొంత సంచలనం కలిగించాయి. మంచు మోహన్ బాబు అయితే మోదీని తెగ పొగుడుతూ ఈసారి మోదీ పార్టీకి పట్టం కట్టండంటూ బహిరంగంగా మాట్లాడారు. ఇక మంచు మనోజ్ అయితే ఫ్యామిలీకి న్యాయం చేయలేనోడు సమాజానికి ఏం న్యాయం చేస్తాడంటూ నర్మగర్భంగా జగన్ ఉద్దేశించి మాట్లాడారు. మొత్తం మీద మంచు ఫ్యామిలీ వ్యాఖ్యలు ఎవరికి అనుకూలం అనే చర్చ ఇప్పుడు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొదలైంది. ఇతను అందరిని విడదీసుకుంటూ వెళ్తున్నాడా, కలుపుకుంటూ వస్తున్నాడా, ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా? మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది. మీరు అనలైజ్ చేయండి, కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు? అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కానీ ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. టీడీపీ ద్వారా రాజకీయంగా రాజ్యసభ పొందిన మంచు మోహన్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను అత్యంత సన్నిహిత మిత్రుడినని చెప్పుకునేవారు. దానికి తగ్గట్టే చంద్రబాబు గాని ఎన్టీఆర్ కుటుంబం కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు దివంగత నేత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను బ్రదర్ అని సంబోధిస్తూ ఉండే వ్యక్తి మోహన్ బాబు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు తన కాలేజీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని తీసుకుని అక్కడ 1.5 ఎకరాలలో షిరిడి సాయిబాబా దేవాలయాన్ని నిర్మించారు. అలా ఎన్నో టీడీపీ హయాంలో అనుకూలంగా లబ్ధి చేకూర్చే పనులు చేసుకున్నారు. తర్వాత పరిణామాల క్రమంలో చంద్రబాబుకు మోహన్ బాబుకి గ్యాప్ పెరిగింది. అది ఎంతలా అంటే తర్వాత ఎన్నికల్లో అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలను ఒక్కతాటిపైకి తెచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. టీడీపీ చంద్రగిరి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజే రోడ్డుపై బైఠాయించి మరీ నామినేషన్లకు వచ్చే టీడీపీ కార్యకర్తలు తిరుపతి వరకు రాకుండా చేయడంలో తన కాలేజ్ ముందున్న రోడ్లపైనే కూర్చుని నిరసనలు తెలిపారు. సినిమాలు తీసి కొంత డబ్బు పోగొట్టాను. ఆ తర్వాత చిత్రం సినిమా రైట్స్ కొని అల్లుడు గారు అనే సినిమాతో ప్రారంభమైంది మళ్ళీ నా జీవితం. అందుకే జీవితంలో మర్చిపోలేని విషయం మళ్ళీ అల్లుడు గారి నుంచి ప్రారంభమైంది నా జీవితం అత్యద్భుతంగా. అందుకని ఆ చిత్రానికి పునాది వేసినటువంటి మోహన్ లాల్ గారు ఆ రోజు నాకు పరిచయం. ఆ 1990 నుంచి కూడా ఈరోజు వరకు మా స్నేహం, ఆత్మీయత, అనుబంధం, అనురాగం చెప్పలేనిది. మై గర్ల్, మై డాటర్, మై సన్ ఆర్ సంబడి ఈజ్ నెంబర్ 1 స్టూడెంట్ ఇన్ ది కాలేజ్. నో యూస్. వాట్ అబౌట్ ది క్యారెక్టర్? దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. Character is the most important than education. That is why I used to tell everybody, be careful, behave properly. When you enter the campus, you think it is a Mohan Babu University. మరోవైపు తన యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ఓటు హక్కు నమోదు చేయించి వారితో తానే దగ్గరుండి 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టులు వస్తాయని కూడా భావించారు. అయితే అలాంటివేమీ జరగలేదు. కనీసం మోహన్ బాబుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ఇలాంటి సమయంలోనే కేంద్రం నుండి మోహన్ బాబు యూనివర్సిటీకి అనుమతులు తీసుకున్నారు.
మోహన్ బాబు పేరుతో యూనివర్సిటీని చంద్రగిరి రంగంపేట వద్ద ఏర్పాటు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసిన స్థలంలో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నారు. తర్వాత దాని ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి మంచు మోహన్ బాబు కుమార్తెతో కలిసి వెళ్లి ఆహ్వానించారు. ఆ సమయంలో సుమారు గంట పాటు ఆయన చంద్రబాబుతో గడిపారు. ఈ విషయంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు విధానాన్ని తీవ్రంగా ఆ సమయంలో తప్పుపట్టాయి. బహిరంగంగా తమ నాయకుడిని విమర్శించిన వ్యక్తిని తన ఇంట్లోకి రానివ్వడమే కాకుండా ఆయనతో ఎలా గంట పాటు సమయం గడిపారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శించారు టీడీపీ శ్రేణులు. Do you want clothes? Do you want food? Education I'll take care of. Every year I'll pay the fees, but what more do you want? They said, what about festivals and all? No, sir. Students from Mohan Babu University come here and cut the cake for their birthdays at this orphanage. Instead of throwing parties to their friends, they come and cut the cakes at the orphanage. Hats off to whoever is doing it. I don't know your names, but a big round of applause to those wonderful human beings out there. Great job. So far, Sri Vidyaniketan Educational Trust, since inception from 1992, we have educated in various levels. Some scholarships, some free education, some totally free. 7,123 students have availed the education concession what our chairman has given. అయితే గతంలో చంద్రబాబుకు మోహన్ బాబుకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆయన వెళ్లి ఉంటారని టీడీపీలోని మరో వర్గం సోషల్ మీడియాలో తెలిపింది. మొత్తం మీద మోహన్ బాబు వైసీపీ అధికారంలో తన హడావిడి తన ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుందని భావించినప్పటికీ అసలు వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ తాజా పరిణామాలుగా చెప్పవచ్చు. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన నూతన పద్ధతులు ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఉనికిని దెబ్బతీసే విధంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ లో విద్యా దీవెన పేరుతో చేస్తున్న మొత్తం డబ్బులు విద్యార్థుల అకౌంట్లోకి వేయడం, తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయడం వల్ల నేరుగా కళాశాలలకు రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇలాంటి నేపథ్యంలో తనకు వైసీపీ ఈ 5 ఏళ్ల కాలంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రైవేటు విద్యా సంస్థల ఉనికి దెబ్బతినే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండటంతో మోహన్ బాబు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలోనే మోదీని 1-2 సార్లు మోహన్ బాబు కలిసొచ్చారు. గత సంక్రాంతి నాడు కూడా మోదీ విధానాలు భేషంటూ మీడియాతో చెప్పారు మోహన్ బాబు. తాజాగా జరిగిన తన జన్మదిన వేడుకల్లో ఇదే విషయాన్ని చెప్పడమే కాకుండా బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ బహిరంగంగా వేలాది మంది విద్యార్థులు ఉన్న సమావేశంలో సందేశమిచ్చారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సమయంలో ఇది కూటమికి అనుకూలంగా మోహన్ బాబు ఇచ్చిన సందేశమని అంటున్నారు. అదే సమయంలో అదే వేదిక మీద మాట్లాడిన మంచు మనోజ్ కూడా వైఎస్ జగన్ ఉద్దేశిస్తూ కుటుంబానికి న్యాయం చేయలేనివాడు సమాజానికి ఏం న్యాయం చేస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే మంచు మనోజ్ భూమా నాగిరెడ్డి కుటుంబంలో సభ్యుడయ్యారు. వారు టీడీపీలో ఆలగడ్డ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మంచు మనోజ్ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడారు అని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మంచు ఫ్యామిలీ ఏ సమయంలో ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు అన్నట్టు చర్చ మొదలైంది. మరోవైపు తిరుపతి శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డితో పాటు చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చంద్రగిరి అభ్యర్థి అయిన మోహిత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి అయిన పులివర్తి నాని మాత్రం మోహన్ బాబు దగ్గరికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఏది ఏమైనప్పటికీ చంద్రగిరి రంగంపేట పరిధిలో మోహన్ బాబుకు కొంత ఓటు బ్యాంకు ఉండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. మొత్తం మీద మంచు ఫ్యామిలీ అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఏదో ఒక హడావుడి మాత్రం చేస్తూనే ఉన్నారనే గుసగుసలు మాత్రం వినపడుతున్నాయి.